హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పొద్దున్నే అయితే వంట స్టార్ట్ చేశాను. అయితే సాంబార్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పొద్దున్నే అయితే నేను స్టార్ట్ చేశాను. ముందుగా అయితే కుక్కర్లో పప్పు పెట్టేశాను. తర్వాత ఒక డేషాలో అయితే వాటర్ బాయిల్ చేస్తున్నాను. అంటే నేను వాటర్ బాయిల్ చేస్తూనే వెజిటేబుల్ కట్ చేసి అలాగ వేసేస్తానండి. సో అది ఇలాగైతే ఈజీగా అవుతుంది అనేసి. అదేవిధంగా నేనైతే కొన్ని సీడ్స్ అయితే తీసి పెట్టాను. సొరకాయలో కొన్ని సీడ్స్ ఉంటే అవి ఎండబెట్టి తర్వాత వేద్దాంలే అనుకుని నేను కొన్ని సీడ్స్ అయితే పక్కన పెట్టేశాను. తర్వాత పప్పు అయిన తర్వాత పప్పు రుబ్బుతున్నాను. మనం కొంచెం నున్నగా సాంబార్కి కదా, అంత నున్నగా అవసరం లేదు, మరి అలా అని పలుకులు కూడా ఉండొద్దు. అదేవిధంగా నేనైతే ఇవైతే వెజిటేబుల్స్ కూడా ఉడికించేసాను. ముందుగా అయితే నేను చింతపండునైతే ప్రిపేర్ చేసి చింతపండు నానపెట్టాను. దాన్ని గుజ్జు చేసి ప్రిపేర్ చేసి పెట్టానండి. కొన్ని వెల్లుల్లిపాయలు, అంటే నేను ఒక 10 to 15 చాలండి. అంటే ఎక్కువ తీసుకున్నా పర్లేదు, బాగుంటుంది. అయితే నేను తుప్పడి తీయలేదండి. తుప్పడి తీస్తే అంత టేస్ట్ రాదు. ఇలాగ దంచేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. సో నేను డైరెక్ట్గా తాలింపులోకి కాకుండా ఇలా పప్పులోకి డైరెక్ట్గా నేను యాడ్ చేస్తున్నాను ఎల్లిపాయ దంచిన తర్వాత. సో మీరు అలాగే నేను కారం అయితే నేను ఒట్టిమిరపకాయలు మిక్సీకి వేసి వేసాను. బయట కారం వేసి అస్సలు తినలేము, చాలా చేదు వచ్చేస్తుంది ఈ మధ్య వాడటానికి. సో నేనైతే ఈ విధంగా ఒట్టిమిరపకాయలు ఒక 15 అలా మిక్సీ వేసి నేనైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు, మనం మిక్సీ వేసుకున్న కారం పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టుగా, అంటే మేము ఏ విధంగా అయితే కారం ఎక్కువ తినేదాన్ని బట్టి నేను కారం యాడ్ చేశాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం అయితే యాడ్ చేయండి. ఇలాగే అదేవిధంగా ఈ కారం వేసి పసుపు వేసిన తర్వాత వెంటనే తిప్పాలండి, లేదంటే అలాగే గడ్డలుగా ఉండిపోతుంది. సో వెంటనే కలుపుకోవాలి మనం గంటతోటి పప్పుని బాగా. ఇలా కలుపుకున్న దాని తర్వాత మనమైతే ఇక తాలింపు వేసుకోవడమే ఉంది. వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయి, పప్పు కూడా రెడీగా ఉంది కాబట్టి ఇది సాంబార్కి అయితే తాలింపు పెట్టేద్దాము. అయితే పొయ్యి వెలిగించి బాండీ పెట్టి దానికి కొంచెం మనకు సాంబార్కి తగ్గట్టుగా ఆయిల్ వేయండి. తర్వాత ఇంకా తాలింపు గింజలు నేనైతే జీలకర్ర ఆవాలు వేసాను. సో తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అయితే ఆనియన్స్ అయితే నేను తక్కువగానే వేస్తానండి. అంటే ఫస్ట్లో పప్పులో చాలా 2.5 ఏమో గడ్డ వేసాను కాబట్టి 2.5 గడ్డ ఆనియన్స్ అయితే తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడైతే కొంచెం ఒక గడ్డ మాత్రమే తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి మనం యాడ్ చేసుకోవాలి. తాలింపు ఇలాగ తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. తాలింపు అంత ఎక్కువ కూడా బ్రౌనిష్ కలర్లో రాకముందే మనము పప్పు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు మీ దగ్గర పచ్చిది ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఎండు కరివేపాకు వేసాను. కొన్ని ఎండుమిర్చి 4 to 5 అయితే తీసుకున్నాను నేనైతే. సో ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అలాగే ఒకే చోట ఉండిందంటే మాడిపోతుంది. సో ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ముందుగా ఉడికించుకున్న ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి డైరెక్ట్గా నేను తాలింపులోకి వేస్తున్నాను. అలా కాకుండా పప్పు తర్వాత ఇక వెజిటేబుల్స్ కలిపి కూడా వేయచ్చు, బట్ నేనైతే ప్రస్తుతానికి సపరేట్గా వేస్తున్నాను. సో ఇలా ఒకసారి గంటతో తిప్పుకున్న తర్వాత మనమైతే ఏదైతే మిశ్రమం ఉందో పప్పు ఒకసారి కలుపుకోవాలండి. కింద అడుగు బాగానే ఉంటుంది కదా ఒక పప్పు. సో కొంచెం మనం తిప్పుకున్నా అంటే పైకి వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనము తాలింపులో యాడ్ చేసేద్దాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం వాటర్ ఏమైనా తక్కువైతే అంటే చిక్కగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం చిక్కగా అవుతుందేమో అనిపించింది. సో వాటర్ అయితే యాడ్ చేశాను నేను. అలాగే సాల్ట్ అండి, నేనైతే కొంచెం తక్కువగానే వేస్తాను సాల్ట్, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేసుకుంటే తినలేము. అందుకని నేను ఒక 3 స్పూన్స్ ప్రస్తుతానికి అయితే వేసాను. తర్వాత రుచి టేస్ట్ చూసి తర్వాత తక్కువ వేస్తే వేసుకోవచ్చు. అందుకని నేను ఎప్పుడైనా కూడా కర్రీలోకి కానీ పప్పులోకి కానీ దేంట్లోకైనా కూడా సాల్ట్ వేసిందంటే కొంచెం తక్కువగానే వేస్తాను. సో కాబట్టి ఎక్కువ అయితే తీయలేము, తక్కువ అయితే వేసుకోవచ్చు. ఒక 5 minutes అయితే మనము మూత పెట్టుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఏదైతే చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని అయితే కొంచెం మరుగుతున్నప్పుడు వేసుకోవాలి.
మీ పులుపు మీరు ఎంతైతే పులుపు తింటారో, ఎక్కువ కొంతమంది పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చింతపండు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నిమ్మకాయ సైజ్ అంత దానికంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే సాంబార్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే 2 ఉన్నాయండి సాంబార్లోకి వేయాల్సినవి. సాంబార్ పొడి, కొత్తిమీర. నేనైతే ఎన్టీఆర్ సాంబార్ పొడి ఒక ప్యాకెట్ 5 రూపీస్కి అయితే వేసేసాను, ఎందుకంటే క్వాంటిటీ సాంబార్ ఎక్కువ ఉంది కాబట్టి. సో నేను ఎక్కువ సాంబార్కైనా రసంకైనా ఎన్టీఆర్ సాంబార్ పొడి వాడతాను. అదేవిధంగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను. తాలింపులోకి వేయకూడదండి కొత్తిమీర, లాస్ట్లో మరిగేటప్పుడు ఇంకా దించుకుంటాం, ఒక 5 మినిట్స్లో ఉడికించి దించుకుంటాం అన్నప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేయాలి. సో ఈ సాంబార్ అన్నీ చేసేసరికి షింకులు సామాన్లు పడేసాయి, అవి కడుక్కోవాలి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై వీడియో.